జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్రెషర్ పీరియడ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 R18 బ్యాచ్ ఉంది. ఈ సంవత్సరం పాస్డ్ ఔట్ అయ్యారు. 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. సో, ఫ్రెషర్ పీరియడ్‌లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఈళ్ళు పీసీసీఎంఎంలు మాత్రం ఇచ్చేవాళ్ళు. 1 ఇయర్ తర్వాత ఈ ఓడీకి అప్లై చేసుకోవడానికి ఉండేది. అప్పటి వరకు కుదిరేది కాదు. అయితే ఇక్కడ 3 మోడ్‌లు ఉంటాయి కదా! ప్రీ కాన్వొకేషన్ మోడు, ఇన్ కాన్వొకేషన్ మోడు, పోస్ట్ కాన్వొకేషన్ మోడ్. ఈ మూడిటికి డిఫరెన్స్ మీకు తెలుసు. ఇంతకుముందు నేను వీడియో చేశాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, నిన్న ఒక వీడియో చేశాను. దాంట్లో వచ్చేసరికి ఈ ఈ పాత పాస్డ్ ఔట్ వాళ్ళు ఎవరైతే 2025లో పాస్డ్ ఔట్ అయ్యారో బ్యాక్‌లాగ్ పెట్టుకొని ఇయన్నీ క్లియర్ చేసుకొని, సో, వాళ్ళకి ప్రీ కాన్వొకేషన్ చూపిస్తుందని చెప్పి దాని గురించి మాట్లాడాను నిన్న. అయితే ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఇన్ కాన్వొకేషన్‌లో చూపించట్లేదు, ప్రీ కాన్వొకేషన్ చూపిస్తుందని చెప్తా ఉన్నారు. దానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయన అంటే, నేను చెప్పాను కదా! 1 ఇయర్ తర్వాత ఫ్రెషర్ పీరియడ్ ఎక్స్‌పైర్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మీరు ఓడీ అప్లై చేసుకోవాల్సిందే. నేనైనా అలాగే అప్లై చేసుకున్నా. బీటెక్ అయిన తర్వాత, ఎంటెక్ అయిపోయిన తర్వాత ఓడీ 1 ఇయర్ తర్వాతే ఇంటికి పంపిస్తారు అది అసలు. అయితే ఈ మధ్య కాలంలో ఇయన్నీ తీసుకొచ్చేసారు. అందరూ తెలుసుకున్నారు. అప్పుడంతటా ఇది ఎక్కడుంది? సో, అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ ఇన్ కాన్వొకేషన్ ఫ్రెషర్స్ అంటే 2025 పాస్డ్ ఔట్, 2021లో జాయిన్ అయ్యి 2025లో పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు కూడా ఇన్ కాన్వొకేషన్ కాకుండా ప్రీ కాన్వొకేషన్ ఎందుకు చూపిస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే యాక్చువల్‌గా ఏంటంటే, మీకు అర్జెంట్ గనక అయినట్టయితే ప్రీ కాన్వొకేషన్ మోడ్. ఓకేనా? సో, అది చూపిస్తది. కాదు లేట్‌గా కావాలంటే పోస్ట్ కాన్వొకేషన్ మోడు, ఇన్ కాన్వొకేషన్ మోడ్. అంటే ఇన్ కాన్వొకేషన్ మోడ్‌లో వచ్చేసరికి మీకివ్వరు. అది ఎవరైతే కాన్వొకేషన్ చేపించుకున్నారో యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ హోల్డర్స్ వాళ్ళకిస్తారు. ఇక్కడ ఫీజు గుర్తుంచుకోవాలి మీరు. ఏంటంటే దానికి దీనికి వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంది. అది 3500 సపోజ్ చూపించిందనుకోండి. ఇది 600, 900 చూపిస్తది ఇన్ కాన్వొకేషన్‌లో. పోస్ట్ కాన్వొకేషన్ అయినా ఎక్కువే చూపిస్తది ఫీజు. అయితే ఇక్కడ ఏంటంటే, అందరికీ ఆ ఇన్ కాన్వొకేషన్ మోడ్‌లో అనేది ఉండదండి. మీరు చూసుకోండి కావాలంటే ఎప్పటికైనా. సో, ఒకవేళ ఇప్పుడు మీరు ఇన్ కాన్వొకేషన్‌లో అంటే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్‌లోకెళ్ళి గనక మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా ప్రీ కాన్వొకేషన్ చూపిస్తుంది కాబట్టి, కొన్ని రోజుల తర్వాత అప్లై చేసుకుందామంటే అది ఈ ఇన్ కాన్వొకేషన్ మోడ్ నవంబర్ దాకా ఏదైతే ఉందో ఆ టైం అయిపోయాకే కదా మీరు అప్లై చేసుకునేది. అప్పుడు పోస్ట్ కాన్వొకేషన్ మోడ్ స్టార్ట్ అవుతది. మీకు అర్థమైందనే నేను అనుకుంటాను. అందుకని చెప్పేసి ఫ్రెషర్స్‌కి ఎక్కువ శాతం కూడా అదే ఫీజు ఎక్కువ చూపిస్తుంది. ప్రీ కాన్వొకేషన్ మోడే చూపిస్తుంది. అంటే మీకు వచ్చేసరికి ఇప్పుడు ఫ్రెషర్ పీరియడ్‌లో ఓడీ అనేది ఇవ్వటం కుదరదు అని. మరి మీరు అడగొచ్చు గోల్డ్ మెడల్ వాళ్ళకు వీళ్ళకి ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి. సో, అది ఇన్ కాన్వొకేషన్ మోడ్‌లో డైరెక్ట్‌గా వాళ్ళు కాన్వొకేషన్ చేపించుకుంటారు కాబట్టి, పోస్ట్ కాన్వొకేషన్ మోడ్‌లో ఓడీ కాన్వొకేషన్ అనేది చేయకూడదు కాబట్టి, అక్కడ వచ్చేసరికి ఓపెనింగ్ కింద ఈ ఓడీలన్నీ వాళ్ళకి అక్కడే ఇస్తారు. ఓకేనా? అందుకని చెప్పేసి వాళ్ళకి తక్కువ అమౌంట్ చూపిస్తా ఉంటదనమాట. సో, మీలో ఎవరికైనా ఇన్ కాన్వొకేషన్ మోడ్‌లో చూపించిందా? తక్కువ ఫీజు చూపించదు. జనరల్‌గా అసలు ఓడీ మీరు ఇప్పుడు అప్లై చేయకూడదు. ఏదన్నా ఫారెన్ కంట్రీస్‌కెళ్తే ప్రీ కాన్వొకేషన్ మోడ్‌లో ముందుగానే అప్లై చేసుకోవాలి. అది మీరు 4-2 అయిపోయిన వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లేకపోతే కాన్వొకేషన్ పడినప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మాత్రం పోస్ట్ కాన్వొకేషనే దిక్కు. దిస్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ ప్రీ కాన్వొకేషన్ ఫర్ ఆల్ ది candidates of 2025 passed out, whether he is fresh graduate or passed out through backlogs, not through in convocation mode.